V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైకాపాకు ఓటేస్తే మన భూములు ఆస్తులు కబ్జాలకు లైసెన్స్ ఇచ్చినట్లే. చిలకలూరుపేట టీడీపీ ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు శివాజీ. దేవనకొండ మండలంలో ముదురుతున్న టీడీపీ వర్గ విభేదాలు. అభ్యర్థి వీరభద్రగౌడ్ ఎన్నికల ప్రచారంలో కొత్త నాయకత్వం వర్సెస్ పాత నాయకత్వం. భద్రాచలంలో పోలీసులు సిఆర్పీఎఫ్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలి. నకిలీ పత్రాలు సృష్టించి కోట్లు కొల్లగొట్టిన ముఠా అరెస్ట్. 15 కోట్లు విలువ చేసే ఫ్లాట్లను కాజేసిన దుండగులు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట 14వ వార్డులో కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, సినీ నటుడు శివాజీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, జగన్ బ్రో మనందరి పొలాల వద్ద ఆయన ఫోటోలతో ఉన్న రాళ్లు వేశారని, ఇంతటి దుర్మార్గమైన వ్యక్తిని ఈ భూమి మీద ఎప్పుడు చూడలేదన్నారు. తాత ముత్తాతలు ఇచ్చిన భూముల వద్ద జగన్ రెడ్డి ఫోటోలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఏమాత్రం ఏమరపాటుగా ఉండి వైకాపాకు ఓటేసినా వారి భూములు ఆస్తులు కబ్జాలకు లైసెన్స్ ఇచ్చినట్లేనని శివాజీ అన్నారు. చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు ప్రజల మనిషి కాబట్టే ఆయన గెలుపు కోసమే ఎంత బిజీగా ఉన్నా ప్రచారానికి వచ్చానని తెలిపారు. లక్షల కోట్లు సంపాదించేటువంటి మనిషి ఒక్క అవకాశం అంటే ఇలా ఇస్తూ పోతే మీ బిడ్డల భవిష్యత్తు చెప్పండి. నేను మా రాత్రి కూడా చెప్పా, మన పత్తిపాటి మన ఫ్యామిలీ, మన పత్తిపాటి మన ఫ్యామిలీ. మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీరు తలుపు తడితే ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరొకరు మేడము బాబు పిల్లలు ఎవరొకళ్ళు వచ్చి మీకే సమస్య ఉన్నా ఒక నిమిషం కూడా ఆలోచించకుండా వచ్చి మీకోసం పనిచేసిన మనిషిని మీరు అలా మర్చిపోయి ఏదో చెప్తారు కదా, ఏదో చుట్టం చూపుగా వచ్చింది అని గౌరవం ఇచ్చిన దానికన్నా ఎక్కువ గౌరవం ఇచ్చారు మీరు. అది ఆమె కులము అబద్ధం చెప్పింది, బీసీని మోసం చేసింది, అన్ని అబద్ధమే. అదే చెప్పారు కదా, అంబేద్కర్ అదే చెప్తా ఉంటాడు, చదువుకున్నాడు కనుక మోసం చేయటం అంటే వాడు క్రూర మృగం కంటే దుర్మార్గమైనటువంటి జంతువు అని చెప్పి అంబేద్కర్ చెప్తా ఉండేవాడు. అలాంటి క్రూరమైన ఆలోచనతోటి చదువుని మేళవించుకొని జనాన్ని ఈజీగా మోసం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన మనిషి విడుదల రజనీ గారు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం రిజల్ట్స్ కూడా ఆవిడ చూడదు. జంపు అమెరికా, రాసి పెట్టుకోండి మాట, జంపు. ఎందుకంటే ఈ పార్టీకే నాకు తెలిసి ఆవిడ మాక్సిమం సర్దేసుకొని ఉంటుంది. ఆ ఫ్యామిలీ మాక్సిమం సర్దేసుకొని అమెరికాకి లాస్ట్ టికెట్లు కూడా బుక్ చేసుకుని ఉండొచ్చు, అనుమానం ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వస్తాను చిలకలూరు సాతులూరులో ఎవరినో బుల్లెట్ దింపుతా అని చెప్తున్నాడు. గురు ఇది పల్నాడు గురు, గుంటూరు కాదు, గుర్తుపెట్టుకో. అంత సినిమా లేదమ్మా, అంత సినిమా లేదు. చిలకలూరుపేటలో నువ్వు అనుకున్నట్టు ఒకే ఒక్కసారి మోసపోయారు విడుదల రజనీ విషయంలో. మిమ్మల్ని అసలు నేను చెప్తున్నాను, ఎంత దారుణంగా ఓడిపోతారంటే మీరు ఈ రోజు రాసి పెట్టుకోండి. ఖర్చు పెట్టద్దు డబ్బులు, అనవసరంగా పాడు చేసుకోవద్దు డబ్బులు. నువ్వు డబ్బులు ఇచ్చినా కానీ పుల్లారావు గారికి వేస్తారు ఓటు. ఈసారి చిలకలూరుపేట ప్రజలు మోసపోతారని నేనైతే అనుకోవట్లేదు. మీరెవరైనా అనుకుంటున్నారా? ప్రతి వార్డ్ లో కూడా గుర్తుపెట్టుకోండి, నేను మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలియదా? ఆయన చేసిన అన్యాయాల గురించి మీకు తెలియదా? ఎంత మోసం అండి. ఒక్క ఉద్యోగం ఉందా? మీ బిడ్డలు చదువుకుంటే ఈ రోజు ఉద్యోగాలు ఉన్నాయా? పోనీ ఆసుపత్రికి వెళ్తే సరైన వైద్య సదుపాయాలు ఉన్నాయా? పోనీ వ్యవసాయదారుడికి ఏమైనా గిట్టుబాటు ధరలు ఉన్నాయా? ఇది లేకపోగా మా ముఖ్యమంత్రి గారు జగన్ బ్రో ఆయన కొత్తగా నేను ఒక ఐడియా వేసుకొని వచ్చాను అనుకుని, ఎవరికి తెలియదు అనుకుని ఏం చేశానంటే మన పొలాల దగ్గర ఆయన ఫోటోలతో ఉన్న రాళ్ళు వేయటం మొదలు పెట్టాడు. ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా దారుణమైన మోసం. గుర్తుపెట్టుకోండి, ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తిని ఈ భూమి మీద నేను ఎప్పుడు చూడాల. మా తాత ముత్తాతలు ఇచ్చిన భూమి. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో టీడీపీ వర్గ విభేదాలు చిలికి గాలివానలా మారాయి. కొత్త నాయకత్వం వర్సెస్ పాత నాయకత్వాల మధ్య ఒక్కసారిగా గొడవలు బగ్గుమన్నాయి. టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా
బంటుపల్లె గ్రామానికి ప్రచార రథం చేరుకుంది. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ వైసీపీ నుంచి టీడీపీలో కొత్తగా చేరిన వారి ఇంటికి వెళ్లారు. ఇది నచ్చని టీడీపీ పాతవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అభ్యర్థిపై నిప్పులు చెరిగారు. గతంలో కూడా లక్ష్మీరంగ కళ్యాణ మండపంలో బీజేపీ, టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇప్పటికైనా తెలుగు తమ్ముళ్లు ఒకే తాటిపై రాకుంటే టీడీపీ అభ్యర్థి విజయానికి గడ్డుకాలమే అని టీడీపీ శ్రేణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్తాడా విడాకులు ఇస్తాడంటే విడాకులేగా డైరెక్ట్ గా విడాకులు అంటే విడాకులు ఇచ్చేదే మాట లేదు. ఇలా క్లియర్ కావాలి. హలో మొత్తం అవుతుందా ఇప్పుడు చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు సంరక్షణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని సిఐ వై సంజీవరావు తెలియజేశారు. ఏఎస్పీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ సెంటర్ మీదుగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సిఐ వై సంజీవరావు, పట్టణ ఎస్ఐలు మధుప్రసాద్, విఎన్ రావు, విజయలక్ష్మితో పాటు పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బందితో పట్టణంలో కవాతు నిర్వహించారు.
నకిలీ పత్రాలు సృష్టించి కోట్లు కొల్లగొట్టిన ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఇళ్ల ప్లాట్ల అసలు యజమాని వివరాలు తెలుసుకుని నకిలీ యజమానిని సృష్టించి అసలు యజమాని మీద నకిలీ పత్రాలు తయారు చేసి ప్లాట్ అమ్ముతున్నారని తెలిపారు. ముఠాలో ప్రధాన నిందితులు దుర్గా ప్రసాద్, సుబ్బారావు, రవిగౌడ్ ముగ్గురు కీలక సూత్రధారులని ఎస్పీ తెలియజేశారు. ఇప్పటి వరకు 15 నుంచి 20 ప్లాట్లు అమ్మారని, వాటి విలువ సుమారు 15 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. నకిలీ పత్రాలను సరైన విచారణ చేయని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కార్యాలయంలో సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు ఈ నకిలీ ఆధార్ కార్డ్స్, నకిలీ ఈ ఆస్తికి సంబంధించిన వంశస్థులని, నకిలీ ఓనర్స్ని తయారు చేస్తూ ఈ ఖాళీగా ఉన్న ప్లాట్లన్నింటినీ కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో దాదాపు 15 కోట్ల ప్రాపర్టీస్ వాల్యూ వెళ్ళిన 2-3 ఫ్లాట్ల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే దాదాపు 6 ఫ్లాట్లను ఇప్పటివరకు గుర్తించాము. దీని వాల్యూ 15 crores ఉంటుంది, 15 plots. సో దీనిలో బేసిక్గా వీళ్ళ ముగ్గురు దుర్గా ప్రసాద్ అలియాస్ అశోక్, సుబ్బారావు మరియు రవిగౌడ్, ఈ ముగ్గురు కూడా ఒక ముఠాగా ఏర్పడి అమీన్పూర్ ప్రాంతంలో, ఇప్పుడు పట్టణీకి మన హైదరాబాద్ ఎక్స్టెన్షన్ అవుతున్న కొద్దీ చాలా డెవలప్మెంట్ అనేది మన పట్టణ అమీన్పూర్ ప్రాంతంలో జరుగుతూ ఉంది. ఆ క్రమంలో అక్కడ 1980sలో 1980లో 90లో గ్రామ పంచాయతీ ప్లాట్లు ఉన్నప్పుడు కొన్ని ప్లాట్లు వేసి పెట్టారు. సో వాటిల్లో కొన్నిటిని ఐడెంటిఫై చేసి, ఏదైతే ఓనర్ రావట్లేదు అనేది కొన్నిటిని ఐడెంటిఫై చేసి వాటి యొక్క ఈసీలు తీసేది, వీళ్ళు ఇన్కమ్ రెన్స్ సర్టిఫికేట్ తీసి దానిలో క్లియర్గా టైటిల్ ఉండి 1990s 80s నుండి టైటిల్ ఉన్న తర్వాత వేరే ఎవరు లేదనుకున్నప్పుడు ఆ ఓనర్ పేరు మీద, సపోజ్ ఒక అనిల్ అనే ఒక పేరు ఉందనుకోండి, అనిల్ అనే పేరు ఉంటే ఆ అనిల్ అనే పేరు ఆ ఓనర్ ఎక్కడున్నాడో తెలియదు, ల్యాండ్ లేడు కాబట్టి ఇంకో సమ్ ఎక్స్పర్సన్ని ఆయన ఆధార్ కార్డు పేరు మీద పేరు మార్చి అనిల్ అనే పేరుతోటి ఆధార్ కార్డు సృష్టించి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఫస్ట్ ఒక జీపే చేసుకోవడము, జీపే చేసిన తర్వాత ఈ జీపేని బేస్ చేసుకొని మళ్ళీ ఒక రిజిస్ట్రేషన్ చేయడము, దాని తర్వాత మళ్ళీ ఒక గిఫ్ట్ డ్యూట్ చేయడము, ఇలా ఒక చైన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి ఆ కొత్తగా లింక్ అనేది క్రియేట్ చేస్తారు. సో చేసి మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతాం. సో ఎప్పుడైతే ఒరిజినల్ ఓనర్స్ వచ్చి క్వశ్చన్ చేస్తున్నారో అప్పుడు ఇట్లాంటి కేసులు బయటకు వస్తున్నాయి. ఎప్పుడైతే ఒరిజినల్ ఓనర్స్ ఒక 20-30 సంవత్సరాల తర్వాత వాళ్ళు కొందరు యూఎస్లో ఉన్నారు, కొందరు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు రాకుంటే వీళ్ళే దాన్ని కబ్జా తీసుకొని ఈ ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి చేయడం జరిగింది. సో దీనిలో బేసిక్గా మనకి లాస్ట్ 2 weeks బ్యాక్ అమీన్పూర్ కేసులో ఒక 5గురిని రిమాండ్ చేశాము. ఆ రిమాండ్ చేసిన కేసులో స్టీఫెన్సన్, అతని పేరు ఏంటంటే స్టీఫెన్సన్, అతని పేరుని అతను మార్చి పరమేశ్వరయ్య అనే పేరు మార్చుకున్నాడు ఆధార్లో. ఆ ఆధార్లో ఎలా మారిందని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళు ఒక నకిలీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఒక పాత స్కూల్కి ఏదో చూపించి ఆ స్కూల్లో ఇతని పేరు స్టీఫెన్సన్ అనే పేరు పరమేశ్వరయ్య అని ఉండే అని చెప్పేసి ఒక పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున నరసరావుపేట నుండి చిలుకలూరుపేట వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్ అదుపు తప్పి రోడ్డు పక్కన రేకుల షెడ్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీస్ సిబ్బంది క్రేన్ సహాయంతో ఇసుక లారీని తొలగించారు. రెడ్డి గారు రమ్మను వాళ్ళు మాకైతే
ఫోన్ అయితే రెస్పాండ్ కాలేదు. అమ్మ శంకరు రే రారే ఏందిరా నన్ను పట్టుకుంటారేందిరా మీరు రే అమ్మ రారే నా మాటలు వదిలిపెట్టండి రే ఒక్కటే ఉంది రాడారే ఏం చేస్తున్నారా మీరు ఒరే అమ్మ 3ంటికి లెగుతారు గారా లేకపోతే గారా అమ్మనాడా చేస్తాను ఇంకా అబ్బాయి తమ్ముడు చేస్తానమ్మా ఏ దాని మీద కాలు మాకు మనతో లేప మనుషులు లేపు మనుషులు లేపితే రాదు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లి గ్రామంలో 50 మంది యువకులు బీజేపీ మోదీకి ఆకర్షితులై చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరారు. దేశంలో మోడీ నాయకత్వాన్ని బలపరిచి చేవెళ్లలో కొండ విశ్వేశ్వరరెడ్డి జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా యువకులు తెలియజేశారు. అందరూ బీజేపీకి ఓటు వేసి మోదీని బలపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటరెడ్డి, మానయ్య, సుధాకర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లి గ్రామంలో ఈరోజు రత్నమన్న ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు 50 మంది భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు చేవెళ్ల పార్లమెంట్లో ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారనే విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి మనకేం చేస్తున్నా అనేది మనందరికీ తెలుసు. గతంలో కాంగ్రెస్ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఓటు బ్యాంకుగా వాడుకొని ఏ విధంగా ఉచిత హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి మన రాష్ట్రంలో ఎట్లా మోసం చేస్తుంది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈ 6 గ్యారంటీల మీద కూడా మేము చర్చ జరిగినప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది కాంగ్రెస్కి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు 10 సంవత్సరాల లోపల అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. 370 ఆర్టికల్ కానీ, అలాగే రామ మందిరం కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, అలాగే ఈరోజు ప్రతి గ్రామం లోపల లైట్లకు వచ్చే నిధులు కూడా, అలాగే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కూడా మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఇస్తున్నది. ఇవన్నీ ప్రజలకు మేము చేరవేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా చేవెళ్ల పార్లమెంట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ఆయన స్థానికుడు కాదు, ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, నిస్వార్థ నాయకుడు. పేదల కోసం, విద్యార్థుల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు మన యొక్క పరిధిలో చేసిండు. ఆయన స్థానికులు కావడం కూడా ఇక్కడ కలిసి వచ్చే అంశం. ఖచ్చితంగా చేవెళ్ల పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల్ ఏదైతే చేరికలు చేరిరు యూత్ ఒక 40-50 మంది చేరిరు. ఎందుకంటే ఇంతకుముందు మాకు ఇక్కడ పార్టీలో చాలా కష్టం ఉండే. ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వం చూసి వాళ్ళంతా జాయినింగ్ అయ్యారు. ఒక 40-50 మంది వరకు జాయినింగ్ అయ్యారు. ఇంకా జాయినింగ్ అయ్యేది ఇంకా ఉన్నారు. ఇంకా జాయినింగ్ చేసుకొని మేము బాగా భారీగా ఏదైతే చేరికలు చేసుకొని బాగా ప్రచారం బాగా చేస్తాము. నరేంద్ర మోడీకి ఇది ఒక చేవెళ్ల కాన్స్టిట్యున్సీ ఏవైతే చేవెళ్ల విశ్వేశ్వరరెడ్డి ఇక గిఫ్ట్గా ఇస్తామని అందరి సభాముఖంగా చెప్తున్నాము. నరేంద్ర మోడీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నాము. నరేంద్ర మోడీ ఏదైతే ఉచిత రేషన్ ఇచ్చారు, ఫ్రీ టీకా ఇచ్చారు, ఇవన్నీ మేము నరేంద్ర మోడీ ఏదైతే వీధి లైట్లు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి, ఇవన్నీ మేము నరేంద్ర మోడీ పథకాలన్నీ చెప్తున్నాం. సబ్కా వికాస్, సబ్కా వికాస్, సబ్కా వికాస్, సబ్కా సాత్ చేసే పథకాలు ఏదైతే గ్యాస్, ఉజ్వల గ్యాస్ అనేది ఉంది దాన్ని ఫ్రీ ఇచ్చిండు. ఏదైతే మన డంపింగ్ యార్డులు ఇచ్చిండు, ఏదైతే శ్మశాన వాటికలు ఇచ్చిండు, రైతు వేదికలు ఇచ్చిండు. ఏదైతే ఇప్పుడు మన సబ్సిడీ ఉంది కదా, సబ్సిడీ మీద ఈరిగా సంచి మీద 2000 సబ్సిడీ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. అది జనాల లోపలికి తెలుస్తలేదు. దాని గిట్టంగా మేము ప్రచారంగా వాడుతున్నాము.
14 సంవత్సరాల లోపు పిల్లలను పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అందుకు కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయని సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు. పిల్లలందరూ చదువుకోవాలని, వారిని పనిలో కాకుండా పాఠశాలలో ఉండాలని వివరించారు. భవన నిర్మాణ కార్మికులకు, ఇతర ప్రమాదకర పనుల్లో పనిచేసే కార్మికులకు యాజమాన్యం రక్షణ చర్యలు తీసుకోవాలని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో మేడేను పురస్కరించుకొని న్యాయ చైతన్య సదస్సు జడ్జి సురేష్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ అరుణ, కోర్టు లైజన్ ఆఫీసర్ సంపత్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు శంకర్, మేస్త్రీ కార్మిక సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు వారి హక్కులు, బాధ్యతలు తెలుసుకొని ఇబ్బందులకు గురి కాకుండా సుఖ సంతోషంతో ఉండాలన్నది మా సుప్రీంకోర్టు వారి, హైకోర్టు వారి ఆదేశం. దానికి అనుగుణంగా ప్రతి నెలలో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు అనుమతించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం చట్టాల పట్ల అవగాహన. చట్టం అంటే ఏంది? ఒక కట్టుబాటు, ఒక నిబంధన, ఒక సంప్రదాయం, ఆచారం ఉండేది పూర్వకాలంలో. అయ్యా చట్టాలు కానీ ఇది మీటింగ్ అయిపోయిన తర్వాత పోయేటప్పుడు లేకుండా ఇది వేసుకోవడం లేకపోతే తీసుకొని పోవడం చేస్తే ఏమైంది? తప్పు అయింది. మనకు తెలిసిన నైతికంగానే పక్కన వస్తువు తీసుకోవడం తప్పురా అని. అదే చట్టంలో ఏముంటుందంటే 379 భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఇతరుల వస్తువులు వారి అనుమతి లేకుండా తీసుకుపోతే 3 సంవత్సరాలు జైలు శిక్ష. అయ్యో అదేంటండి ఈ వాటర్ బాటిల్కే 3 ఏళ్ళు అంటే చట్టం అట్లా రాసింది, మనం చేసేదేం లేదు. అట్లే మనం జడ్సం కాబట్టి శంకర్ మేస్త్రి అన్నం బుధం మీద చేయిస్తా, షేక్ హ్యాండ్ ఇస్తా, తగిలించుకుంటే ఏదేం చేస్తాయి. మరి మన సోదరి ఉన్నారు, చేయగలనా వేయలేను. ఎందుకంటే నైతికంగా తెలుసు, సరే అమ్మాయిలు తొలిగిపోతే ఆడపిల్లలు తొలిగిపోతే తప్పురని. అదే చట్టంలో సెక్షన్ 354 భారతీయ శిక్షా స్మృతి ప్రకారం స్త్రీ తత్వానికి భంగం కలిగి పనిచేసినట్లయితే 5 సంవత్సరాలు జైలు శిక్ష. అట్లాగే రేపుకి ఒక జైలు శిక్ష, మర్డర్కి ఒక జైలు శిక్ష, కొట్టుకుంటే ఒక జైలు శిక్ష, రాయితోని కొడితే ఒక జైలు శిక్ష, మామూలుగా చేతిని కొడితే ఒక శిక్ష, రాయితోని కొడితే ఒక జైలు శిక్ష, మామూలుగా కొట్టడం ఎక్కువ గాయం కలగజేస్తే 3 ఏళ్ళు జైలు శిక్ష, అదే రాయితోనో కర్రతోని కొట్టి గాయం కలగజేస్తే 14 ఏళ్ళు జైలు శిక్ష, మధ్యాహ్నం పూట చేస్తే దొంగతనం ఒక జైలు శిక్ష, ఇట్లా నడుచుకుంటూ పోయి వాళ్ళ చేతుల నుంచి గుంజుకొని దొంగతుంది ఒక శిక్ష, రాత్రిపూట ఇల్లు డోర్లు బద్దలు కొట్టి దొంగతనం చేస్తే 14 సంవత్సరాలు జైలు శిక్ష. అట్లా రకరకాల చట్టాలు ఉన్నాయి, ఈ శిక్షలు ఉన్నాయి. వీటన్నిటిని ఒక దగ్గర కూర్చితే దాన్ని భారతీయ శిక్షా స్మృతి అంటారు. అదొక చట్టం. అది కాక అడవులు నరకడం అదొక చట్టం, అటవీ చట్టం. అట్లాగే వన్యప్రాణులు, జంతువులను వేటాడడం అదొక చట్టం, దానికి శిక్షలు ఉన్నాయి. గంజాయి రవాణా, సాగు, కొనుగోలు, తయారీ ఏదైనా దానికి ఒక చట్టం ఉంది. అట్లాగే సారా రవాణా, తయారీ, కొనుగోలు, అమ్మకం దేనికైనా ఒక శిక్ష, దానికి ఒక చట్టం ఉంది. ఇట్లా దేశంలో ఒక 10,000 చట్టాలు ఉన్నాయి. అట్లా కాకపోతే ఎందుకు చట్టాలు తెలుసుకోవాలి? నాకేమవసరమైన చట్టం? సాయంత్రం అయ్యేలోపు నేను 300 పని పోతే 300 వస్తాయి, చట్టాలతో నాకెందుకంటే కుదరదు. ఎందుకంటే చట్టం యొక్క ప్రాథమిక సూత్రం ఏంటంటే తెలియచేసినా తప్పు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారంలో భాగంగా తిమ్మారెడ్డిగూడ, ఏట్ల ఎర్రవల్లి గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగింది. ప్రతి గడపకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసిరి సురేందర్ రెడ్డి, వెంకట్రెడ్డి, వేణుగోపాల్, పామెన నర్సింహులు, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కూడా ఇలా ఒక సామాన్య ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఈ పార్టీ ఉంటుంది కాబట్టి ఈ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయాలి. దయచేసి మీ దుకాణానికి వచ్చే కస్టమర్లకు అందరు కూడా చేతి గుర్తుకు ఓటేసి రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మీ కృషి మీరు ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాము. దయచేసి ఓటేయండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు. జై రంజిత్ రెడ్డి అన్నారు, మీకు మీ ఊరు డెవలప్ కావాలంటే ఏ పని కావాలన్నా ఏ ఊరైనా సరే ఏదైనా చేతి గుర్తుకే. ఓకేనా? వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 అంటే కూలి చేసుకుంటే వాళ్ళకు. ఇవేమో వరి పంటకు 500 బోనస్, మద్దతు కాకుండా 500 బోనస్ ఇస్తారు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి కదా, ఇల్లు జాగా ఉన్న వాళ్ళకేమో ఇల్లు జాగా చేతి గుర్తుకే గట్టిగా జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైకాపాకు ఓటేస్తే మన భూములు ఆస్తులు కబ్జాలకు లైసెన్స్ ఇచ్చినట్లే. చిలుకలూరుపేట టీడీపీ ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు శివాజీ. దేవనకొండ మండలంలో ముదురుతున్న టీడీపీ వర్గ విభేదాలు. అభ్యర్థి వీరభద్రగౌడ్ ఎన్నికల ప్రచారంలో కొత్త నాయకత్వం వర్సెస్ పాత నాయకత్వం. భద్రాచలంలో పోలీసులు సిఆర్పీఎఫ్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలి. నకిలీ పత్రాలు సృష్టించి కోట్లు కొల్లగొట్టిన ముఠా అరెస్ట్. 15 కోట్లు విలువ చేసే ఫ్లాట్లను కాజేసిన దుండగులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. సక్షం సమాజహితం.